ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ టెస్టు సిరీస్ లో ప్రపంచ క్రికెట్ అభిమానులందరి చూపు కూడా ఇప్పుడు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ పైనే ఉంది. రెండు ప్రపంచ అగ్రజట్ల మధ్య జరుగుతున్న ఈ పోరు కోసం ఎంతో మంది అభిమానులు తిలకిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే జరిగిన 2 మ్యాచ్ల్లో చెరొక విజయంతో సిరీస్ సమం చేసుకొని నువ్వా నేనా అన్నట్లుగా తర్వాత మ్యాచ్ లో దూసుకుపోయే అవకాశం ఉంది. దీంతో గబ్బా మైదానం వేదికగా జరగబోయే 3వ మ్యాచ్ పై ఆసక్తి నెలకొంది. ఇది ఇలా ఉంటే టెస్టుల కోసం ప్రతి ఆతిథ్య దేశం ప్రత్యేకమైన పిచ్చులు తయారు చేయించుకోవడంలో మామూలు విషయమే. ఏ కంట్రీ అయినా తమ టీం బలాలు, అక్కడ వాతావరణ పరిస్థితులు, ఆయా మైదానాల్లో గెలుపోవటంలో రికార్డులను బట్టి ఎలాంటి వికెట్ ను రూపొందించుకోవాలనే ప్లాన్ వేసుకుంటూ ఉంటాయి. భారత్, శ్రీలంక లాంటి ఉపఖండ దేశాల్లో టర్నింగ్ ట్రాక్స్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లాంటి విదేశాల్లో పేస్ ఫ్రెండ్లీ వికెట్లను డిజైన్ చేస్తుంటారు. అయితే ఒక్కొక్కసారి గెలవాలనే తాపత్రయంలో వికెట్ డోస్ పెంచి విమర్శలు పాలవుతుంటారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియాతో మ్యాచ్ కోసం ఆసీస్ తయారు చేయించిన పిచ్చి అదే విధంగా ట్రోలింగ్ కు గురవుతుంది. ఇది పిచ్చి కాదు, పార్క్ అంటూ దానిపై సోషల్ మీడియాలో నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఆస్ట్రేలియాలో మోస్ట్ డేంజరస్ వికెట్ గా గబ్బాకు ఘనమైన చరిత్ర ఉంది. పేస్ బౌన్స్ కు స్వర్గధామం లాంటి ఈ పిచ్చిపై బ్యాటింగ్ చేయాలంటే కంగారు ప్లేయర్లు కూడా వణుకుతారు. ఇక ఇతర జట్ల ఆటగాళ్ల పరిస్థితి చెప్పనక్కర్లేదు. ఎన్నో లో స్కోరింగ్ మ్యాచ్లకు ఈ గ్రౌండ్ అడ్డాగా మారింది. పేసర్లు పండగ చేసుకునే ఈ వికెట్ పై భారత్ ను దెబ్బ కొట్టేందుకు ఆసీస్ గట్టిగానే ప్లాన్ చేశారు. గడ్డితో నిండిన గ్రీన్ వికెట్ ను డిజైన్ చేశారు. సాధారణంగా పిచ్చి కాస్త పచ్చ రంగులో కనిపిస్తేనే పేసర్లు చెలరేగిపోతారు. అలాంటిది గడ్డితో ఫుల్ గ్రీన్ వికెట్ తయారు చేస్తే ఇంకెంతగా చెలరేగుతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గబ్బా గ్రౌండ్ పిచ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీన్ని చూసిన నెటిజన్స్ భారత్ ను ఆపేందుకు గట్టిగానే ప్లాన్ చేశారని అంటున్నారు. బ్యాటర్ అన్నవాడు ఇలాంటి పిచ్చి మీద ఆడాలని అనుకుంటాడా అని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఫ్రెండ్లీ వికెట్లు తయారు చేసుకోవడంలో తప్పు లేదు, కానీ ఇలాంటి పిచ్చులు తయారు చేయడం, అందులోనూ టీమిండియాను దెబ్బతీయాలనుకోవటం అంత తేలిక కాదు. పెత్తులోని ఇలాంటి వికెట్ ను తయారు చేసి కంగు తిన్నారు. అంతకుముందు 2021 సిరీస్ లో ఇదే స్టేడియంలో టీమిండియా ఆసీస్ ను భారీ దెబ్బ కొట్టింది. మళ్ళీ ఇప్పుడు అదే రిపీట్ అవుతుందని ఆసీస్ కు హెచ్చరికలు జారీ చేస్తున్నారు నెటిజన్లు.